హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణా సందీప్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు బ్యాంకు కోసం అయితే రెడీ అయ్యి వెళ్తున్నానండి. బ్యాంకులో కొంచెం పని ఉండే నేను వెళ్ళేసరికి చూడండి 8:30 అయింది. కుప్పలు జనాలు. పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చాను. చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు బ్యాంకులో జనాలు. బ్యాంకుకి వెళ్ళాలంటేనే భయం అవుతుంది అసలు. నేను మార్నింగ్ 8:30కి, ఆఫ్టర్నూన్ 3 అయింది. వచ్చి ఇంటి దగ్గర అన్నం తిని మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్కి వెళ్ళాను. పిల్లల్ని తీసుకొని వచ్చాక కాసేపు ఆడుకుంటారనేసి ఇట్లా వెదర్ బాగుందని పైకి అయితే తీసుకొచ్చాను. పైన కాసేపు ఆడుకున్నారు. అక్కడ వాళ్ళ డాడీ ట్రాక్టర్ దున్నుతున్నాడు. పక్కన మాదే పొలం, అంటే మేము కౌలుకు తీసుకున్నాం. దాంట్లో ట్రాక్టర్ దున్నితే మా డాడీ ట్రాక్టర్ దున్నుతున్నారు అనుకుంటా. తనని పిలుచుకుంటూ ఇట్లా ఆడుకుంటున్నారు. మా పెద్ద పాప చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. ఆ పిల్లలని తీసుకెళ్ళి ఇటుక పిల్లలన్నీ తీసుకెళ్ళి రేకుల మీద వేయడం, సౌండ్ రావడం ఓకే ఇష్టం అట్లా వేయడం. నేను బెదిరియగానే సైలెంట్గా పక్కకైతే వచ్చేసింది. మేము వెళ్ళిన దగ్గర బ్యాంకులో ఒక స్టోరీ జరిగింది. ఫుల్గా జనాలు ఉన్నారు, బాగా నెట్టేసుకుంటున్నారు. అసలు క్యాష్ విత్డ్రా అయినా ఏదైనా సంథింగ్ ఘోరంగా నెట్టేసుకుంటున్నారు. ఒక అతనికి ఏం జరిగిందంటే కాలు బొటన వేలికి దెబ్బ తాకింది బాగా. నెట్టేసుకున్న మొత్తం అసలు అక్కడ మొత్తం బ్లడ్డే ఉన్నది. అసలు అతనికి కనీసం కట్టుకోవడానికి కూడా ఎవరు జరగట్లేదు, ప్లేస్ లేదు. ఎవరి స్వార్థం వాళ్ళకే ఉందండి అక్కడైతే. కొబ్బరి చెట్లు చూసారా, బాగున్నాయి కదా. అంటే కాయలు ఉండే కానీ తెంపేసారు. ఒకటో రెండో ఉన్నాయి. కోతులు కూడా బాగా తెంపకపోతున్నాయని వాళ్ళు ముందుగా తెంపేసుకున్నారు. చూడండి మా పిల్లలు అయితే ఇప్పుడు ఆడుకుంటున్నారు. ఇక వెదర్ బాగుందనేసి పైకి తీసుకొచ్చాను. చూడండి చుట్టుపక్కల పొలాలు, వెదర్ అంతా బాగుంది కదా. ఇవైతే మిరప చెట్లు అండి, చిన్నవి. ఈ పైన నేను సమ్మర్లో మిరపకాయలు పట్టిద్దామనేసి, కారం పట్టిద్దామని మిరపకాయలు అయితే ఎండబోసాను. గింజలు అయితే వదిలేసాను. ఆ గింజలు ఇట్లా మొలిచినాయి. ఒక 1 వీక్ తర్వాత వీటిని తీసుకెళ్ళి కింద నాటాలండి. చూడండి ఇక్కడైతే మా పొలంలో మా సార్ అయితే దున్నుతున్నాడు. కాసేపు పిల్లల్ని ఇక పైన ఆడిపించి కిందకైతే తీసుకొచ్చి మళ్ళీ వంట ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం, ఆలు టమాటా కర్రీ అయితే వండుదామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈలోపు గాలి దుమ్ము వర్షం అయితే స్టార్ట్ అయిందండి. చూడండి వర్షం అయితే స్టార్ట్ అయ్యి వచ్చింది. ఈ వాకిలి చూడండి, నేను ఎంత ఊకినా ఆ చెత్త వస్తూనే ఉంటుంది చెట్లది. ఆ చుట్టుపక్కల చెట్లు ఉండేసరికి ఆ చెత్త అంతా వస్తుంది. ఇక్కడ మా పాప అయితే టీవీ పెట్టమని గొడవ చేస్తుంది. టీవీ అయితే పెడితే చూసుకుంటూ ఉన్నది. టీవీలో జంగిల్ బుక్ ఉంటుంది కదా, అదొకటే చూస్తుంది. సార్ పొలం దున్నడం అయిపోయింది, వచ్చారు. చూడండి వాళ్ళ చిన్న పాప చూడండి, వాళ్ళ డాడీ ఫోన్ ఇవ్వగానే దాన్ని టవల్తో ఊడుస్తూ ఉంది. చూడండి అదైతే 20,000 పెట్టి కొన్నాం ఫోను. ఒక 3 months అవుతుందండి. ఆ ఫోన్ చూడండి ఎట్లా చేసిండు, మొత్తం బురద పడేసిండు. అట్లుంటే ఫోన్లు ఎన్ని రోజులు వస్తాయండి. ఇట్లుంటుంది మా సార్తో. ఈ ఫోన్ తీసుకొని పౌచ్ అండ్ ఫోన్ని కొంచెం లైట్గా వాటర్ పెట్టి క్లీన్ చేశాను. చూడండి ఇలా ఉండే ఫోను అలా చేసిండు మా సారు. తర్వాత వచ్చేసి మా వారికి టీ పెట్టి బయటకైతే పంపించి మళ్ళీ మాకైతే 2 మేకలు ఉన్నాయండి. ఆ మేకల్ని మేపడానికి అయితే కొంచెం బయటకు వచ్చాను. మళ్ళీ మా పెద్ద పాపని హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. ఏబిసిడీలు చూడండి ఎట్లా రాసిందో. మా చిన్న పాప కల్లాపి చల్లుతుందండి. ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే వండాను. ఇక పిల్లలకి అన్నం తినిపించి పడుకోబెట్టాలి.